తెలంగాణ సివిల్ సప్లై అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు జల్లు కురిపించారు. డిపార్ట్మెంట్ నిరంతర పర్యవేక్షణతోనే సన్నబియ్యం బ్లాక్ మార్కెట్ మాఫియాకు చెక్ పెట్టడం సాధ్యమైందని ఆయన కితాబునిచ్చారు. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీకి ఏడాది పూర్తయిందని సీఎం తెలిపారు. తమ తదుపరి టార్గెట్ విద్యార్థులకు నాణ్యమైన ఫుడ్ అందించడమేనన్నారు. అందుకే వరి ఒక్కటే కాదు ఇతర పంటలను ప్రోత్సహిస్తున్నామన్న సీఎం వాణిజ్య పంటల వైపు మళ్లాలని రైతులకు సూచించారు. పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. హైదరాబాద్ మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్ నిర్వహించారు. ఎక్కడైనా ఉత్పత్తిదారుడే వస్తువు ధరను నిర్ణయిస్తారన్న రేవంత్ రెడ్డి రైతు పండించిన పంటకు మాత్రం ఆ అవకాశం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల అవసరాలను ఆసరగా చేసుకుని దళారులు దోపిడీకి పాల్పడుతున్నారని దానికి త్వరలోనే చెక్ పెడతామని తెలిపారు. రైతుల హక్కులను కాపాడేందుకు దేశంలో కాంగ్రెస్ పార్టీ కనీస మద్దతు ధర చట్టం తెచ్చిందన్న సీఎం నిత్యావసరాలను అక్రమంగా నిల్వ ఉంచడం హత్య నేరం కంటే చాలా పెద్ద ఇష్యూ అని పేర్కొన్నారు. తెలంగాణ సివిల్ సప్లై అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. డిపార్ట్మెంట్ నిరంతర పర్యవేక్షణతోనే సన్నబియ్యం బ్లాక్ మార్కెట్ మాఫియాకు చెక్ పెట్టడం సాధ్యమైందని ఆయన కితాబునిచ్చారు. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీకి ఏడాది పూర్తయిందని సీఎం తెలిపారు. తమ తదుపరి టార్గెట్ విద్యార్థులకు నాణ్యమైన ఫుడ్ అందించడమేనన్నారు. అందుకే వరి ఒక్కటే కాదు ఇతర పంటలను ప్రోత్సహిస్తున్నామన్న సీఎం వాణిజ్య పంటల వైపు మళ్లాలని రైతులకు సూచించారు. పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాణా ప్రతాప్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాణా ప్రతాప్, చెప్పండి. ఇవాళ అసెంబ్లీలో చివరి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్ పెట్టారు. సో సన్నబియ్యం సంబంధించిన అంశంలో అది గతంలో కూడా అనేక రకాలుగా కూడా ఆ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చినా కూడా దొడ్డు బియ్యం ప్రజలకి ఇస్తున్న నేపథ్యంలో సన్నబియ్యం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా తీసుకొని వచ్చి హాస్టల్స్ కానీ అలాగే స్కూల్స్ కానీ అలాగే రేషన్ లో కూడా వాటినంతా కూడా పంపిణీ చేస్తున్నప్పుడు అంత స్థాయిలో ఏదైతే ప్రాచుర్యం పొందలేదు. కాకపోతే సివిల్ సప్లై సంబంధించిన అధికారులు ఈ మధ్య కాలంలో తీసుకున్న చర్యల వల్ల అది అడ్డదారులు దక్కకుండా సక్రమదారులను పనిచేయడంతో కాకుండా సన్నబియ్యానికి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తీసుకొస్తుంది. దాంతోపాటు ఇవాళ ఎమ్మెల్యేలకైనా ఎమ్మెల్సీలకైనా అసెంబ్లీలో ఈ సన్నబియ్యం సంబంధించినటువంటి లంచ్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి సివిల్ సప్లై సంబంధించిన దాంట్లో ఆయన కొన్ని కీలకమైనటువంటి కామెంట్లు ఇవాళ చేసినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ముఖ్యంగా ఏదైతే రైతుల హక్కులను కాపాడేందుకు దేశంలో కాంగ్రెస్ పార్టీ కనీస మద్దతు ధర చట్టం తీసుకొచ్చిందని కూడా ఆయన చెప్పారు. దాంతోపాటు ఎప్పుడైనా ఉత్పత్తిదారు అంటే వస్తువు ధర నిర్ణయిస్తారు కానీ రైతు పండించిన పంటకు మాత్రం అవకాశం లేకుండా పోయిందనేది ఆయన చెప్తున్నారు. రైతుల అవసరాలను తాసురాగా చేస్తూ దళారులు దోపిడీకి పాల్పడ్డారు. సో వారందరినీ కూడా ఇప్పుడు సివిల్ సప్లై వాళ్ళు అడ్డుకున్నారు. సో దానికి నేను ప్రశంసిస్తున్నాను కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంతో పాటు రేషన్ బియ్యం పంపిణీకి ప్రజల్లో మంచి స్పందన కూడా వచ్చిందని కూడా ఆయన చెప్పుకుంటా వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. దాంతో పాటు ఈ పేదలకు తినగలిగే సన్న బియ్యం ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయించినప్పటి నుంచి రైతులు కింటాకి 500 బోనస్ అందించి సన్నవడ్లు పండించాలని కూడా మేము ప్రోత్సహించాం. దాని సత్ఫలితాలు కూడా సాధించామని చెప్తున్నారు. దాంతోపాటు 3,39,00,000 అంటే 86% మంది తెలంగాణ ప్రజలు సన్నబియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. భవిష్యత్తులో ఇది 90% కూడా కావచ్చని కూడా ఆయన చెప్పారు. దాంతోపాటు అడిగిన ప్రతి వారికి రేషన్ కార్డు కూడా మేము అందిస్తున్నాం. రైతులకు లాభం చేకూర్చడమే కాక పేదల ఆకలి తీరుస్తున్నామని కూడా ఆయన చెప్పారు. దాంతోపాటు పౌర సరఫరాల మంత్రి శాఖ సిబ్బంది కూడా నిరంతర పర్యవేక్షణతోనే ఇది సాధ్యమైందనేది కూడా ఆయన ఇవాళ అసెంబ్లీలో ఆయన చెప్పిన నేపథ్యం మీద కాబట్టి దాంతోపాటు మా నెక్స్ట్ టార్గెట్ వచ్చి
ఖచ్చితంగా నాణ్యమైన విద్య పౌష్టిక ఆహారం మీద మేము పూర్తి స్థాయిలో టార్గెట్ పెట్టుకున్నాము. దాంతోపాటు వాణిజ్య పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నాం కాబట్టి పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన అనేది మేము కల్పించబోతున్నామని కూడా చెప్పారు. మరొక కీలకమైన అంశం ఏంటంటే ఈగల్లో హైడ్రా లాగానే ఆహార కల్తీ నియంత్రించేందుకు ఒక వ్యవస్థని తీసుకొని వస్తున్నాం. దాంతోపాటు దేశంలో చట్టాలను కూడా అధ్యయనం చేసి పకడ్బందీ వ్యవస్థను తీసుకొస్తున్నాం. దాని తగ్గట్టుగా ఈ మధ్య కాలంలో ఈ ఫుడ్కు సంబంధించిన అంశంలో చాలా వరకు కల్తీలు అనేది బయటకు దొరుకుతున్నాయి. అధికారులు పెద్ద ఎత్తున కూడా దాడులు చేసి ఇవన్నీ పట్టుకొని వస్తున్నారు. ఇదంతా కూడా వాటిపైన మానిటరింగ్ చేయడానికి అని కూడా చెప్పారు. సో ఇక మీదట కల్తీ ఆహారం కానీ ఇట్లాంటివంటి ఉండకుండా ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని మేము తీసుకొని వస్తామనేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చిట్చాట్ లో అయితే చెప్పారు. ఎందుకంటే ఈగలుకి వచ్చినటువంటి పేరు కానీ హైడ్రాకి వచ్చినటువంటి పేరు దానికంటే ఎక్కువగా ఈ ఆహారం సంబంధించిన దానిపైన ఎక్కువగా పేరు రాబోతుంది. రాబోయే రోజుల్లో మీరు చూస్తారంటూ కూడా ఆయన చెప్పారు. ప్రభుత్వం చాలా పటిష్టంగానే మేము పని చేస్తున్నాం. ఎన్ని విమర్శలు చేసినా మేము పెద్ద పట్టించుకోమని కూడా మేము చేయాల్సింది మేము చేసుకుంటూ వెళ్తామనేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ రాణా ప్రతాప్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.